అక్క అమ్మ ఎండి చేపలు పంపించింది, కొంచెం దగ్గరికి టమాటీలు కోసి ముద్ద చేసి బాగా అన్నం పెట్టి. సరే తమ్ముడు, సరే రా లోపలికి పద. పదరా తమ్ముడు. పద. దున్నపోతులాగా ఉన్నా నా బట్టలు బాగా సరిపోయారా? థ్యాంక్ యూ బావా, అంతా నీ అభిమానం. నువ్వేంట్రా ఇంట్లోనే టవల్ తీయొచ్చు కదా. కొంచెం కంఫర్ట్గా ఉందని వేసాను బావా. సరిపోయింది. అయినా ఏంటి మందలుగా ఒకేసారి నా మీదకి వచ్చారు? అంటే మా తమ్ముడు జాబ్ ఇప్పిస్తారేమో అని. జాబులా? మీరు వెనక్కి వెళ్ళి వాళ్ళని ముందుకు రమ్మనండి. తమ్ముడు రా. ఒరే అసలు మీకేం వచ్చురా? ప్యాకెట్ వచ్చు బావా, లోనా బయట, బిట్వీన్, కింగ్ 5 ఇలా చాలా ఆటలు వచ్చు. ఇంకా బ్లాక్ టికెట్లు ఉంటాయి కదా, అవన్నీ అమ్మేస్తాను. నీకురా? నాకా బావా, పేడెత్తడము, హావుకి కుడితెట్టడము, కల్లాపులు, తర్వాత కోతలు, మోతలు, నూర్పులు అన్నీ వచ్చు బావా. ఒరే అవి కావురా, కంప్యూటర్ గురించి ఏం తెలుసా అని. కనీసం ఆన్లైన్ గురించి అని తెలుసా? ఓ ఆన్లైన్ గురించి నాకెందుకు తెలియదు బావా. ఊళ్ళో పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు కదా, అప్పుడు ప్యాకెట్ ఆడడానికి అవ్వదు కదా, అప్పుడు ఆన్లైన్లోనే ఆడేస్తాను. ఇంకా క్రికెట్ బెట్టింగ్లు అంతా కూడా ఆన్లైనే. మనకు ఆన్లైన్ అంతా తెలుసు బావా. అయితే మరి మా తమ్ముడు జాబ్ ఇచ్చేస్తారా? ఒరే నీకు తెలుసారా ఆన్లైన్ గురించి? నాకా ఆన్లైన్ తెలియదు కానీ కోటలేని తెలుసు బావా. కోటాలైన ఏంట్రా? అదే బావా, పందార, బియ్యము, కందిపప్పు, నూనె అన్నీ ఇస్తారు కదా, కోట బియ్యము, అది ఆలయం తెలుసు. మా తమ్ముడు జాబ్ ఇప్పించేస్తారా? వీళ్ళకి జాబ్ ఇప్పిస్తే నా జాబ్ ఊడిపోద్ది. సర్లే నా పాటలేవు, నేను పడతాను. కానీ రేపు తెల్లారి ఇద్దరు రెడీ అయి ఉండండి, సరేనా? సరే సరే. వెళ్ళండి. సంతలో రా తమ్ముడు పదరా. ఏయ్ మీ ఇద్దరికి గుడ్ న్యూసే. మీ ఇద్దరు తమ్ముళ్ళ జాబ్లు ఓకే అయిపోయింది. రేపటి నుండి ఆఫీస్కి వచ్చే మనం. జాబ్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా, వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారే? ఎలాగైతే కుదరదు. చిన్నప్పటి నుంచి మనం అది ఇది పనులు చేసుకుని బతికేమో. మా తమ్ముడు వచ్చాడు. అదేటి అలాగంతండు. అసలు మనకు అదంతా కుదరదు. చూద్దాం, ఏదో ఒకటి చెయ్యాలి. తమ్ముడు జాబ్ వచ్చేసిందా? నీకు జాబ్ వచ్చేసిందా?